మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ సూరా శ్రీనివాసరావు గారు, ప్రముఖ సామాజికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత. ఆత్రేయపురంలో ఈ యొక్క పడవల పోటీలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో ఈ యొక్క పడవల పోటీలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఎంతో ఆసక్తిగా ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పడవ చూడొచ్చు. ఇక్కడ ఎంతో ఉత్సాహంగా యువత ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అలాగే కోనసీమ, అలాగే ఎన్టీఆర్తో పాటు గుంటూరు మొత్తం ఈ యొక్క టీంలు అయితే భారీ ఎత్తున చూడొచ్చు. ఎంతో ఉత్సాహంగా యువత మనం మామూలుగా మోటార్ బోట్ కంటే బాగా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనబడుతుంది. చూడొచ్చు ఎంత ఉత్సాహంగా ఇప్పుడు పాల్గొన్నారో ఆ యువత భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్న నేపథ్యంలోనే ఈ యొక్క కోనసీమలో జరిగినటువంటి ఆత్రేయపురం పూతరేకులకి ఎంత ఫేమస్, కానీ పడవల పోటీలు కూడా అంతే ఫేమస్ కావడంతోనే ఇక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పడవల పోటీల్లో ఈ యొక్క జరిగినటువంటి ఆత్రేయపురం పడవల పోటీల్లో కనీ విని ఎరుగని రీతిలో జనం అంతే కూడా ఈ సంక్రాంతి పురస్కరించుకుని భారీ ఎత్తున వీటిని అయితే తిలకించుకోవడం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంతో ఉత్సాహంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యం, వాళ్ళు కనీ విని ఎరుగని రీతిలో అయితే ఇక్కడ యువతంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సర్ ఆర్థర్ ట్రోఫీ ఏదైతే ఉందో ఆత్రేయపురం ఉత్సవం పేరుతో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ యువత భారీ ఎత్తున అయితే పాల్గొన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కేరళలో మాత్రమే కనపడేటువంటి ఈ యొక్క పడవల పోటీలు ఇక్కడ కోనసీమ జిల్లాలో ఈసారి ఎంతో వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో వీటిని తిలకించేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ కాలువ ఏదైతే ఉందో ఇక్కడ గోదావరి పంట కాలువ, ఇది కోనసీమ జిల్లా సస్యశ్యామలంగా పండించేటువంటి కాలువ, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, టూరిజానికి ఎంతో చాలా బాగుండేటువంటి ప్రదేశం కావడంతో దీన్ని ఒక పక్కన ఈ కోనసీమ సంబంధించిన ప్రాంతాలలో ఈ కాలువ ఏదైతే ఉందో ఎంతో సుందరకరంగా ఉన్న ప్రాంతం కావడంతోనే ఈ పడవల పోటీలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఈ పడవల పోటీలని తిలకించేందుకు ఇక్కడికి భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ జనం ఏదైతే సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో అలాగే మొత్తం ప్రతి ఒక్కరు కూడా పట్టణాల నుంచి పల్లిబాట పట్టారు. వాళ్ళంతా కూడా ప్రతి ఏటా కూడా ఈ కోనసీమలో జరిగేటువంటి కోడి పందాలు మాత్రమే ఈసారి చూస్తాం. కానీ ఈసారి చూస్తుంటే ఎంతోమంది ఈ పడవ పోటీలను తిలకించేందుకు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పడవ పోటీల్లో వీక్షించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనకి కనబడుతున్నాయి. చూడొచ్చు ఎంతమంది కాలువ పొడవునా సరే ఈ యొక్క లొల్లా లోకలు ఏవైతే ఉన్నాయో లొల్లా లోకలకి సమీపంలోనే ఈ యొక్క బ్రిడ్జి ఉండడం ఎంతో ఆహ్లాదకరంగా ఇది కాలువ ఉండడంతోనే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అలాగే కోనసీమను మించి అందాలు ఇక్కడ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోనే ఈ పడవల పోటీలు ఇక్కడ ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి పడవల పోటీలను చూడవచ్చు. ఎంతోమంది ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎంతోమంది జనం చూడవచ్చు. ఇక్కడ పడవ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని తిలకించేందుకు వచ్చినటువంటి ఇక్కడ జన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆత్రేయపురంలో పూతరేకులు కాదే ఫేమస్ కాదు, ఇక్కడ ఏదైతే కోనసీమలో జరిగేటువంటి పడవల పోటీలు ఎంతో ఫేమస్గా మారాయి. గత సంవత్సరంలో కూడా ఇక్కడే నిర్వహించిన నేపథ్యంలో పండగ 3 రోజులు కూడా చూడొచ్చు. ఎంతమంది జనం ఇక్కడ పాల్గొన్నారో భారీ ఎత్తున ఇక్కడ జనం వీక్షించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పండగకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కోనసీమ పడవల పోటీలు చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు భారీ ఎత్తున చూడొచ్చు. జనసంద్రంగా మారినటువంటి ఈ కాలువ కెనాల్ ఏదైతే ఉందో ఈ కాలువ సమీపంలోనే ఇంతమంది జనం ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుందని చెప్పాలి. కనీ విని ఎనగని రీతిలో ఈ కోనసీమలో జరుగుతున్నటువంటి పడవల పోటీలకు విశేష స్పందన రావడంతో చూడొచ్చు జనం ఎంత స్థాయిలో ఇక్కడికి పాల్గొని వీటినందరూ కూడా వీక్షిస్తున్నారు. కాలువ పొడవునా సరే ఇక్కడ కిలోమీటర్ వరకు కూడా పోటీలు అయితే నిర్వహిస్తారు. కిలోమీటర్ నుంచి అక్కడ 3 టీములుగా అయితే విభజించారు. ఆ మూడు బోట్లు కూడా ఒక్కసారి వదిలిన నేపథ్యంలో వాళ్ళ యొక్క టాలెంట్ ఏదైతే వాళ్ళందరూ కూడా 10 మంది టీమ్గా ఉన్నారు. ఆ 10 మంది టీం కూడా 11 ఒక టీంతో పాటు ఆ 10 మంది కూడా ఒకే విధంగా బోటుని వీదుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే అత్యంత ఒక మోటార్ స్పీడ్ కంటే అతి వేగంగా యువత పాల్గొన్న నేపథ్యంలోనే ఈ పోటీలు భారీ ఎత్తున అయితే పాల్గొని ఈ పోటీలను అయితే తిలకించేందుకు వచ్చినటువంటి జనాన్ని కూడా చూడొచ్చు. కాలువ 2 వైపులా కూడా ఎంతమంది జనసంద్రంగా మారినటువంటి ప్రాంతం, కాలువని అనుకున్నటువంటి ప్రాంతం చూడొచ్చు.
పక్కన సభావేదిక కూడా ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా కని విని ఎరగని రీతిలో కోనసీమలో జరిగేటువంటి ఇక్కడ ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఇక్కడ పడవ పోటీలు ఏదైతే విశేష స్పందన వచ్చినటువంటి పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఈ విధంగా పాల్గొన్నటువంటి టీములు అయితే మొత్తం 28 టీముల వరకు కూడా పాల్గొని కని విని ఎరగని రీతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పండగ ముందే వచ్చిందన్న విధంగా కూడా సంక్రాంతి సంబరాలు అయితే ఈ విధంగా అంగరంగ వైభవంగా ఇక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం 28 టీములు కూడా పాల్గొన్న నేపథ్యంలో అందులో ఫస్ట్ వచ్చినటువంటి వారికి 2 లక్షల రూపాయలు మొదటి బహుమతి, ₹1,00,000 సెకండ్ బహుమతిగాను 50,000 థర్డ్ బహుమతిగా ఈ విధంగా ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ పడవల పోటీలు ఏవైతే ఉన్నాయో అత్యంత మొత్తం సంక్రాంతి ముందే వచ్చినటువంటి అంత విధంగా సంక్రాంతి శోభని అలాగే కోడి పందాలే కాదు ఇక పడవల పోటీలు మరింత ఫేమస్గా ఇక్కడ కోనసీమ జిల్లా మరింత పర్యాటకంగా కూడా మారబోతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.